పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే మేడం చెప్పారు, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. పేరెంట్స్ అందరూ మంచి స్కూల్ వచ్చింది, మంచి టీచర్లు ఉన్నారు, బాగా చదువు చెప్తున్నారు అనేది ఒకటైతే విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారంటారు. మామూలుగా విద్యతో పాటు మంచి బుద్ధులు, క్రమశిక్షణ, దాన్ని ఇంట్లో కూడా మీరు కొనసాగించాలి. కొందరికి న్యాచురల్గా అలవాటు పడదు, కొందరికి మనం ఉండి నేర్పించాలి. ఇదివరకు ఒకసారి వచ్చిన ఈ స్కూల్కి, ఆ రోజు రాగి మాల్ట్ ఇస్తున్నారు, ఆ రోజు ఆరంభం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు చదువు ఒక్కటే కాదు, విద్యాబుద్ధులు అనే దాంతో పాటు పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా పేరెంట్స్కి స్కూల్ పంపించాలంటే చూడడానికి బాగుండాలా అని స్కూల్ రూపురేఖలే మార్చారు. నాడు నేడు కింద, అమ్మఒడి కింద కొంచెం అమస్తులు 15 రూపాయలు పిల్లలు బాగా. మన దేశంలోనే రకరకాల పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మా పిల్లలు బాగా చదవాలి, ఇంజనీరింగ్ అంటే ఐఐటీలో ఉండాలి, డాక్టర్లు అవ్వాలి,
విదేశాలకు వెళ్ళాలి అని కోరుకుంటారు. వెంకటగిరిలో మన అదృష్టం స్కూల్ లెవెల్లో స్టాండర్డ్ ఉన్న మంచి స్కూల్స్ ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయ కానీ, మోడల్ స్కూల్ కానీ, యూ కెన్ రేట్ దెమ్ అమంగ్ ది టాప్ ఆఫ్ ది కంట్రీ. So your students are very lucky. You have to pay attention for 1 minute. All the students have to pay attention for 1 minute. I know you are interested in your songs. I saw a lot of songs in the afternoon. You are lucky to be here, and you have excellent teachers. I wish you all luck and a bright future. Enjoy today and the rest of the year. Study, play games, enjoy life, and succeed in life. Thank you.